గతంలో ఉన్న స్కూల్స్ ఇంతకుముందుకి నేను మాంటెసరీలో నేను చదివించాను 1 ఇయర్. ఆ తర్వాత కొంచెం పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దీంట్లో వెయ్యాలని అనుకుని వేశాను. ఎందుకంటే గతంలో కూడా నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈ స్థాయికి నేను వచ్చాను. ఒకటి పిల్లలు మనకి ప్రైవేట్కి గవర్నమెంట్కి తేడా డిఫరెన్స్ అనేది మనకు కనపడాలనే ఉద్దేశంతో సార్ గారిని కోవడం జరిగింది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే మార్పు జరిగింది. గతంలో ఉన్న గవర్నమెంట్కి ఇప్పటికీ చాలా మార్పు జరిగిందని నేను భావిస్తున్నాను. యూనిఫామ్ పరంగా కానీ పిల్లల యొక్క స్కిల్స్ చదివే విధానం కానీ మంచిగా నేర్చుకునే పద్ధతి కూడా బాగుంది. అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తున్నది. ఒక ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసివేయలేని పరిస్థితి, అంటే ఆ స్కూల్స్ వాతావరణం ఇక్కడ కనపడుతుంది. దానికి చాలా సంతోషపడుతున్నాను. ఇంకోటి పిల్లల చదువు విషయంలో కూడా మంచిగా కేర్ తీసుకుంటున్నారు. మా పిల్లల్ని గమనిస్తున్నది అంటే మంచి చదువుకుంటున్నారు. గతంలో ఏ విధంగా అయితే వాళ్ళు ఉంటున్నారో అంతకు రెట్టింపుగా మంచి ఎడ్యుకేషన్ కూడా నడుస్తుందని భావిస్తున్నాను. ఇంకా కొంచెం పిల్లలకి అంటే ఇంగ్లీష్లో మాట్లాడడానికి కానీ చదవడానికి అంటే ఆ స్కూల్స్కి వాళ్ళకు మనకి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనపడాలి అనే ఉద్దేశంతో చెప్తుంది సార్. అదొకటి చేయండి. మీ పిల్లలకి ఏమేమి కావాలి అన్నీ చెప్పుర్రి, వీళ్ళందరూ సమకూడతాం. చదువు మార్పు అనేది వాళ్ళకి డిఫరెన్స్. అంటే స్కూల్స్ చాలామంది ఇప్పటికీ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు పిల్లల స్కూల్స్ ఆ డ్రెస్ కొత్త డ్రెస్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని రాగానే ఇదేంటి నాకు అనిపించింది ఫస్ట్ టైం ఇది ప్రైవేట్ స్కూల్ అన్నట్టు ఫీలింగ్ కలిగింది ఈరోజు నాకు. చాలామంది గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏదో నార్మల్గా వెళ్తున్నారు, లేదు అంత ఫెసిలిటీస్ సరిగా ఉండవు అనే ఉద్దేశంతో చాలామంది ఉంటుండే. కానీ ఈ రోజుల్లో మాత్రం ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే ఒక ప్రైవేట్ స్కూల్ లాగా అనిపిస్తున్నది. ఆ వాతావరణం అవపడుతున్నది. కాకపోతే ఇంకా కొన్ని కొత్తగా మనం ఆలోచన మేరకు పిల్లలకి ఏం చేద్దామనేది ఆలోచించుకొని మనం అందరం కలిసి మన సపోర్ట్తో మన సహాయంతో మనం ముందుగా వాళ్ళని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్దామని నాకు ఆలోచన. థ్యాంక్ యూ.